ఆలాపన చేసిన, ఏడ్చినా కూడా ఆ కంఠ స్వరము అద్భుతమైనది. ఆ గృహానికి ఎంతో దీవెన, ఆశీర్వాదకరమైంది కనుక యేసయ్య కూడా అంటున్నాడు, చిన్న బిడ్డలను నా దగ్గరికి తీసుకురండి. ఈరోజు అబేరా ఈ చిన్న బిడ్డ, మరి ఆమె యొక్క జన్మదినం అయి ఉన్నది. దేవునికి వందనాలు. మనందరం కూడా ఆ చిన్నారిని బ్లెస్ చేయడానికి వచ్చాం కాబట్టి దేవునికి వందనాలు. చక్కని గృహం, మంచి ఈ యొక్క కొంచెం దూరమైనప్పటికీ కూడా దేవునికి వందనాలు. అమ్మగారు, మరి అమ్మగారు, వారి పిల్లలు ఈ విధంగా దేవుని అనంతమైన ఆశీర్వాదాలు, దేవుని దయ వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. అజయ్ గారిని బట్టి, దీప్తి అమ్మని బట్టి వందనాలు. చిన్న మరి కూతురు, చిన్న బిడ్డ అవేరా, ఆమె యొక్క బర్త్డే కార్యక్రమానికి వచ్చిన బంధువులు పక్షముల వారికి దేవుని దీవెనలు కనుక చిన్న బిడ్డలను యేసు స్వామి ఎత్తుకొని వారిని దీవించి వారిని బ్లెస్ చేసినట్టుగా ఉంది. కాబట్టి చిన్నారి మరి అవేరమ్మను దేవుడు దీవించి ఆశీర్వదించగాక. తల్లి, తండ్రి, ఇంకా బంధువులందరూ కూడా ఇక్కడ చేరినారు. మీ అందరికీ కూడా దేవుని అనంతమైన దైవ ఆశీర్వాదాలు. ఒక 2 మాటలే మాట్లాడమని అన్నారు సమయ భావాన్ని బట్టి. సో కనుక దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నేను మరొకసారి ప్రభు అయిన యేసు నామమున శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న అవేరాన్ని దేవుడు దీవించగాక. మరి అజయ్ గారిని, అలాగే మరి ప్రియమైన దీప్తి అమ్మను దేవుడు దీవించి కాపాడి ఈ కుటుంబానికి ఎంతో ఘనమైన ఆశీర్వాదం దేవుని దీవెన పంచిపెట్టినందుకు ఆయనకి మహిమ, ఘనత, వందనాలు. దేవుడి మాటలు దీవించిన దాకా చిన్న మాట. ప్రభా స్తోత్రం. చిన్న వేదాన్ని జ్ఞాపకం చేసిన అజయ్ గారిని, ప్రభా దీప్యమ్మను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన బహుమానంగా 2వ బేబీని బట్టి, చిన్నారిని బట్టి స్తోత్రాలు. బిడ్డను దీవించండి. ఈరోజు మేమందరం నీ నామాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా బర్త్డే కార్యక్రమానికి చేసిన బంధువులు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించి కేక్ కట్ చేస్తూ ఉండగా ఈ ప్రత్యేకమైన ఆశీస్సులు వారికి దయచేయమని ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.